నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంటలమామిడి పంచాయతీ, ఇక్కడ వంటలమామిడి గ్రామం. ఇక్కడ నందిగరువులోని గౌరవనీయులు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మాకి స్వాగతిస్తున్నాము. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, వంటలమామిడి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజీ, అలాగే వాటర్ సమస్య ఎక్కువ ఉంది. జలజీవన్ మిషన్ మొత్తం పంచాయతీ గ్రామాల్లో అన్ని గ్రామాల్లో వేశారు, కానీ కొన్ని గ్రామాల్లోని బిల్లులు మార్చడం జరిగింది. అంటే మొత్తం అది లక్షల కొలదే. వంటలమామిడి గ్రామంలో అయితే 23 లక్షలు, 23 లక్షలు అయితే అసలు కనీసం ట్యాపులు వేసింది లెక్కకు చూపిస్తున్నారు తప్ప కానీ అక్కడ ట్యాపులు లేవు. ఈ విషయం కోసం వంటలమామిడి పంచాయతీలోని రోడ్లు ఒకటి, అలాగే డ్రైనేజీ, అలాగే చాలా మందికి మంచినీటి సౌకర్యం మెయిన్ ముఖ్యం. మంచినీరు లేకపోతే మనం బ్రతకలేని పరిస్థితి. దయచేసి సీఎం గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు నేను సీఎం గారు విన్నవిద్దామనేసి వినతులు పట్టుకొని మొత్తం పంచాయతీ మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వినతులు ఇవ్వడానికి నేను వస్తే గంగులయ్య గారు కూడా, గౌరవ రాష్ట్ర కళ చైర్మన్ గంగులయ్య గారు కూడా నేను ఒకటే వినియోగించుకుంటున్నాను. సార్, మీరు ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు, ఏజీసీ నుండి ఇక్కడ తరలి వస్తున్నారు చాలా మంది. ముందుగానే ప్రకటన ఇస్తే పక్క గ్రామాల్లో ఎవరు రారు. అక్కడ ఆ వేదిక దగ్గరికి వెళ్దామంటే సంబంధిత జిల్లా అధికారులు, సంబంధిత పోలీసు శాఖ అధికారులు కూడా ఓన్లీ నందిగారు గ్రామస్తులే అక్కడ వేదిక దగ్గర ఉండాలి అంటున్నారు. కానీ ఇలా చాలా మంది ఏజెన్సీ నుండి వస్తున్నారు. ముందే ప్రకటన ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బందితో ఇక్కడ వస్తున్నారండి. మిగతా గ్రామాలు ఉండకూడదని బయటకు పంపించేస్తున్నారు. అది చాలా తప్పది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ నందిగారికి ఉండాలంటున్నారు. అలాంటప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సమస్యలు వినతులు ఇచ్చుకోవడానికి గ్రీవెన్స్కి వెళ్ళినా సరే, గ్రీవెన్స్ లోని సంబంధిత అధికారులు, కింద స్థాయి అధికారులు చిన్న చిన్న లోటుపాట్లు తప్పు చేస్తున్నారని ఇస్తే అది కూడా తీసుకోవటం లేదు. అంటే ఎవరికి ఇచ్చుకోవాలి? ఇక్కడ గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. తెలిసిన వెంటనే అందరూ చుట్టుపక్కల గ్రామాలందరూ వస్తున్నారు. ఇదే విషయాన్ని గంగులయ్య గారికి నేను అదే అడుగుతున్నాను. గంగులయ్య గారికి ప్రకటన ముందే ఇవ్వాలి. అంటే వినతులు ఇవ్వడానికి అందరూ తీసుకుంటారా, లేకపోతే ఈ గ్రామం వాళ్ళకి చూస్తారా? గంగులయ్య గారికి అదే నేను అడుగుతున్నాను. దయచేసి గంగులయ్య గారు మీరు ఆలోచించి ప్రకటన ముందు ఇవ్వాలి. మీరు జనసేన పార్టీలో మంచిదే, సీఎం గారు మంచిదే, డిప్యూటీ సీఎం గారికి అదే నేను అడుగుతున్నాను. ఎందుకంటే సమస్యలు గ్రామంలో చాలా ఉన్నాయి. అలాగే ఏజెన్సీ వాళ్ళందరూ మొత్తం ఏజెన్సీ వాళ్ళందరూ ఇక్కడ రావచ్చు ఈరోజు. అదే ప్రకటన ఓన్లీ నందిగర గ్రామాలకే ఉంటారు, మిగతా వాళ్ళు రావద్దు అని ప్రకటన ఇస్తే ఎవరు బయలుదేరి రారు. వాళ్ళు ఖర్చులు పెట్టుకొని ఇక్కడ రావాల్సి వస్తుంది. ఇక్కడ నుండి పోలీస్ శాఖ నుండి, అది జిల్లా స్థాయి నుండి పైకి పంపించేస్తున్నారు. కారణం ఏంటి? జనసేన పార్టీ నుండి దయచేసి కార్యకర్తలు కూడా దీన్ని ఆలోచించాలి. కార్యకర్తలు కూడా సీఎం గారు కలిసే విధంగా అందరికీ న్యాయం చేసినట్టు చేస్తే మంచిదే. కానీ ఆ కార్యక్రమం ముందుగా ప్రకటన విడుదల చేయాలి. చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. దయచేసి డిప్యూటీ సీఎం గారికి ఒకటే వేడుకుంటాం. ఇక్కడ సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. వంటలమామిడి సమస్య అయితే జలజీవన్ మిషన్ లో లక్షలాది రూపాయలు బిల్లులు మార్చారు. దానికి అడిగే నాదుడు లేదు. అదే విషయం నేను ఇవ్వడానికి వస్తే అదేంటంటే ఓన్లీ నందిగారు వాళ్ళకి అంటున్నారు. అయితే ఇంకా అలాంటప్పుడు ఎందుకండి? అదే ప్రశ్నిస్తున్నాను గంగులయ్య గారికి. సార్, ఇప్పుడు మీరు రాష్ట్ర కళ చైర్మన్ అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు ఈ సమస్యలు ఉన్నాయి, అందరికీ వినతులు ఇచ్చేటట్లు తీసుకునేటట్లు ఏర్పాటు చేయండి దయచేసి. కానీ నిరాశపరచకూడదు. అందరికీ న్యాయం చేసేటట్లు మీరు ఉండాలి. మీరు మీ యొక్క పనితనాన్ని చూపించే విధంగా న్యాయం చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. బయట వాళ్ళు చాలా మంది వస్తున్నారు. వాళ్ళు ఓన్లీ నందిగారు గ్రామం అంటే నిరాశతో వెనకెళ్తున్నారు. అది చేయకూడదు. ముందే ప్రకటన సీఎం, డిప్యూటీ సీఎం గారు వచ్చే ముందు పత్రిక ప్రకటన, అలాగే టీవీ ప్రకటన విడుదల చేసి ఓన్లీ నందిగారు గ్రామం వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు రావద్దు అని ప్రకటన ఇవ్వాలి సార్ గంగులయ్య గారు. అది నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి ఇలాంటి ఇప్పుడు సీఎం గారు మన ఏజెన్సీలో ఏ గ్రామంలో వచ్చినా సరే ముందుగానే ఒక్క గ్రామం వాళ్ళే ఉండాలి అనేసి ప్రకటన ఇవ్వండి. ఎందుకంటే మీరు అలాగే అంటున్నారు. ఇక్కడ అలాగే చేయడంలోని పక్క గ్రామాల్లోని చాలా మంది మా సమస్య సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు నెరవేరుస్తున్నారు. కానీ ఆ సమస్య ఇప్పుడు ఏంటంటే చెప్పకుండా
ఇప్పుడు అయితే ప్రకటన ముందుగా రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా ముందుగా విడుదల చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చేయాలని గంగులయ్య గారికి మరి ఇక్కడ నుండి ఇలాంటి నిరాశపరచకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధల్ని తెలుపుకోవడానికి వేదిక దగ్గరకు వస్తారు. అది నిరాశపరచకూడదు గంగులయ్య గారు. పదే నేను చెప్తున్నాను. మరి మీరు అందరి కోసం ఆలోచించాలి. మంచిదే, గ్రామాల్లోని దత్తత తీసుకోవడం చాలా మంచిది. కాకపోతే ఆ తీసుకోమంటే వేదిక దగ్గర వాళ్ళు వినతులు ఇవ్వడానికి స్వీకరించాలి. లేని పక్షంలో మరి అలాంటప్పుడు నిరాశతోని వెళ్ళిపోతున్నారు వెనక్కి. అది ఒకసారి కార్యకర్తలు కూడా, జనసేన కార్యకర్తలు కూడా ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం దీన్ని కూడా స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటున్నాను.